గా మొన్నో నడమ ములుగు జిల్లాలో ఉన్న ఓ ఊళ్ళే సావెనక సావైతుంది. 2 నెలలనే 30 మంది దాకా చచ్చిపోయిర్రు. గా సావును చూసి ఊరాను ఊరు గజ్జన వణుకుతుంది అని వార్తేసినుంటిం కదా. ఆగో గా ముచ్చట మర్చిపోతున్న యాళ్లకు అసొంటి ముచ్చటే మళ్ళొటొచ్చింది. కొమ్రంభీం జిల్లాలో కూడా ములుగు జిల్లాలో అయినట్లే వరుస పెట్టి సావులైతున్నాయట. మరి బుగులు పడ్డ జనం ఏం చేసిర్రో ఒకసారి అరుసుకొని వద్దాం పారి. అగ్గో ఊరని చెప్పి ఏదో పడవడ్డ ఇండ్లను చూపిస్తుర్రేందని అనుకునేరు. ఒకప్పుడు గిది ఊరే గాని జనం ఖాళీ చేసి పోంగ గిట్ల పడవబడ్డ కొంప లెక్క తయారైంది. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఇది తిర్యాని మండలంలో ఉన్న సమతుల గుండం అనే చిన్న ఊరు. ఈ ఊళ్ళే 12 కుటుంబాలు ఉండేది. అయితే నెల రోజుల్లో ఒకటే ఇంట్లో 4 చచ్చిపోయారట. వారానికి ఒక్కరు చొప్పున కాలం చేసిర్రు. దీంతోనే ఊరంతా బుగులు పట్టుకుంది. ఒకటే ఇంట్లో 4 చచ్చిపోవుడేంది, మా ఊరికి ఏమన్నా కీడు పట్టుకుందా, ఎందుకిట్లా సావులైతున్నాయి అని ఊరోళ్ళు గజ్జన వణికిర్రు. ఈయనే ఉంటే మా పని కూడా అయిపోతుందని భయపడ్డ తతిమ 11 కుటుంబాలు ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయిర్రు. ఆ గట్ల ఊరు ఇడిచిపెట్టి పోంగా ఊరంతా అడవి లెక్క అయ్యింది. ఇండ్ల వాడకం లేక కూలిపోయినాయి, అన్ని పడబడ్డాయి. ఖాళీ చేసి వెళ్ళిపోయిన దాంట్లో ఏవో 5 కుటుంబాలు లింగాపూర్ మండలం బీవన్ గొంది అనే ఊళ్ళో ఉన్న సర్కార్ చిన్న బళ్ళె ఉంటే, ఒక కుటుంబం మాత్రం సావైనా బతికైనా ఈయనే ఉంటాం అన్నట్లు సమతుల గుండంలోనే ఉంటుర్రట. 11 కుటుంబాల నుంచి 4 వారానికి ఒకడు అన్నట్లా చనిపోయిన కాడికి ఇక భయపడి వెళ్ళిపోయింది సార్. అందరు నేను ఎటు పోవాలి అనుకుంటా ఇక చిన్న పిల్లలని పట్టుకుని ఈడ ఉంటున్నారు. నాకేమో ఎటు పోవాలంటే నాకు పోరాదు. గదన్నట్లు ఉన్నది ఒకటే ఇల్లు, మాకీడ కరెంటు లేదు, పొద్దుగితే అంతా చీకటే, పానాలు అరిచేట్ల పెట్టుకుని బతుకుతున్నామని చెప్పుకొస్తుర్రు. మరి ఈ ముచ్చట మీద సర్కారు ఏమన్నా ఆలోచన చేస్తే మంచిది. ఒకటే ఇంట్లో అన్ని సావులు ఎందుకైనాయో తతిమ జనాలకు వైద్య పరీక్షలు చేయాలి. మొదలు మూఢనమ్మకాలను పోగొట్టేటట్లు అర్జెంటుగా ఓ మీటింగ్ పెట్టాలి. అట్లయితే తప్ప వీళ్ళ భయం పోతట్లు లేదు. ఫస్ట్ గా పనేందో దబ్బిన జయుర్రి సార్లు మీకు పుణ్యం ఉంటదని కోరుతుర్రు. ఈ ముచ్చట చూసిన జనాలు చూడాలి మరి ఏం చేస్తారో.